మా ఊర్లో గోల్డ్ స్కీమ్స్ నేను ఇలా ప్లాన్ చేసుకుని వేసుకుంటానండి. హాయ్ అండి, అందరికి నమస్తే. నేను మీ పూర్ణిమ గనిని పిజిటెక్స్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను. నేను బాగున్నానండి, మీరందరూ చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ నేను ఇవాళ టాపిక్ వచ్చి గోల్డ్ సేవింగ్ స్కీమ్స్. సో ఈ స్కీమ్స్ గురించి డీటెయిల్స్ చెప్తాను. నెక్స్ట్ మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళము పెద్ద అమౌంట్ వేలు లక్షలు పెట్టి ఒక్కసారిగా పెద్ద వస్తువు కొనుక్కోలేం. ఒకవేళ ఇన్ కేస్ కొనుక్కోవాలన్నా కూడా ఒక్కసారిగా డబ్బులు ఎత్తుకొని పోతే మనం చాలా చాలా నష్టపోతాం అనమాట. అది ఎలా వివరించేస్తూ గోల్డ్ స్కీమ్ కట్టడం వల్ల ఏదైనా ఉపయోగం ఉందా, దీనివల్ల ఆదాయం ఉందా లేదా, లాభమా నష్టమా, ఈ డీటెయిల్స్ కూడా చెప్తా. నేను ఇన్ని చూపిస్తున్నానంటే నేను కూడా కడుతున్నట్టే కదా. సో మనం ఏం చేసినా మీతో షేర్ చేస్తాం అనమాట. సో నిన్న ఒక వీడియో పెట్టాను, నేను గోల్డ్ బాండ్స్ కొనుక్కోండి, డిజిటల్ బాండ్స్, సావరెన్ బాండ్స్ అనేసానండి. ఒక సిస్టర్ అడిగారు, సిస్టర్ మీరు సావరెన్ గోల్డ్ బాండ్స్ కొన్నారా అని. నేను సిప్లో కడుతున్నానండి. నాకు సావరెన్ గోల్డ్ బాండ్స్ అయితే ఇంతవరకు పర్చేజ్ చేయాల. మనకి బంగారం అంటే బాగా ఇష్టం అనమాట. అది మ్యాక్సిమం ఆర్నమెంట్స్ కొనుక్కోవడానికి చూస్తా. సో అందుకోసమని బాండ్స్కి అయితే వెళ్ళలేదు. కొంచెం పెద్ద పిల్లలే కదా నాకు. ఒకవేళ ఇన్ కేస్ వాళ్ళ బాధ్యత తీరిపోయింది, నేను డబ్బుగా సేవ్ చేసుకోవాలా అంటే మాత్రం ఖచ్చితంగా సావరెన్ గోల్డ్ బాండ్స్ అయితే కొంటాను. నిజంగా మన దగ్గర అమౌంట్ ఉంది, ఇప్పుడు మనకి గోల్డ్ అవసరం లేదు అంటే అప్ టు 8 years దాకా గోల్డ్తో మనకు పని లేదు అనుకున్నారనుకోండి, కళ్ళు మూసుకొని గోల్డ్ బాండ్స్, సావరెన్ గోల్డ్ బాండ్స్, అది డీమ్యాట్ అకౌంట్ ఖాతా ఓపెన్ చేసుకొని ఆ ఖాతాలో నుంచి మాత్రమే మన సావరెన్ గోల్డ్ బాండ్స్లో ఇన్వెస్ట్ చేయాలండి. సో మనకి తెలిస్తే యాప్ ద్వారా మనం ఇన్స్టాల్ చేసుకొని చేసుకోవచ్చు. లేదా అలా తెలియదు అంటే ఒక మంచి కన్సల్టెంట్ని పట్టుకొని, అదే ఏజెంట్ని పట్టుకొని, సో అతని ద్వారా మనం ఒక డీమ్యాట్ అకౌంట్ని క్రియేట్ చేసుకుని, దానికి ఏం డబ్బులు కాదండి, మన ప్రూఫ్స్ ఇస్తాం అనమాట. మన ఆధార్ కానీ, పాను, నెక్స్ట్ మన డీటెయిల్స్, మన బ్యాంక్ డీటెయిల్స్ ఇవన్నీ ఇచ్చేసి, ఈవెన్ మ్యూచువల్ ఫండ్స్కైనా ఇట్లాంటి బాండ్స్కైనా గోల్డ్ ఈటీఎఫ్స్కైనా కూడా మనమైతే ఈ యొక్క మన అకౌంట్ డీటెయిల్స్, పాన్ డీటెయిల్స్ అవి అప్డేట్ చేసి ఒక డీమ్యాట్ ఖాతా అనేసి ఓపెన్ చేస్తాను అనమాట. ఆ ఖాతాలోకి వెళ్ళి ఈవెన్ షేర్స్ కొనుక్కోవాలన్నా, మ్యూచువల్ ఫండ్స్ కొనుక్కోవాలన్నా, చిప్పుల్లో కొనుక్కోవాలన్నా, గోల్డ్ ఈటీఎఫ్స్ కొనుక్కోవాలన్నా, సావరెన్ గోల్డ్ బాండ్స్ కొనుక్కోవాలన్నా, ఏవి కొనాలన్నా సో మనం ఒకేసారి పెట్టి కొనుక్కోవచ్చు. లేదు సిప్ అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్, నెల మనకి అమౌంట్ కట్టేట్టు ఆటో డెబిట్ పెట్టుకోవచ్చు మన అకౌంట్లో. శాలరీ హోల్డర్స్ ఉంటారనుకోండి, ఒక 10,000 20,000 జీతాలు నెల అకౌంట్లో పడిపోతుంటాయి కదా, వాళ్ళు డబ్బులు అక్కడ ఉంటే లాగేస్తాము అని భయపడే వాళ్ళు నెల ఆటో కట్టని పెట్టుకుంటారు. అదొక ఆప్షన్ ఉందండి. సో నేను జాబ్ చేసేటప్పుడు పెళ్లి కాకముందు నేను మ్యూచువల్ ఫండ్స్లో ఎస్ఐపి పెట్టుకొని సేవ్ చేశానమాట. సో అందుకని నా ఎక్స్పీరియన్స్తో మీకు చెప్తున్నాను. కాకపోతే నేను త్రూ ఒక ఏజెంట్ ద్వారానే వెళ్ళాను. అప్పట్లో అంత నాలెడ్జ్ లేదు. 2007 ఆ టైంలో అనమాట. 2006, 5, 6, 7 ఈ ఇయర్లో నేను పెళ్ళికి ముందు అమౌంట్ ఇలా సేవ్ చేసుకుని పెళ్ళయ్యి ఇల్లు కట్టేటప్పుడు నాకు అమౌంట్ కొంచెం మంచిగానే వచ్చింది. సో అప్పుడు అంటే ప్రొలాంగ్ అదే కంటిన్యూ చేయలేదండి. సమ్ పీరియడ్ నేను జాబ్ చేసిన పీరియడ్లో ఒక నెలకు ఒక 5,000 సిప్పుల్లో ఇన్వెస్ట్ చేశాను అనమాట. సో అలా ఇన్వెస్ట్ చేసిన డబ్బులు అలా వదిలేశాను. ఇంకా దాని మాట మర్చిపోయాను అనుకోండి, దాంతో అవసరం లేదు. ఎవరికైనా లాంగ్ డ్యూరేషన్లో ఒకేసారి ఇన్వెస్ట్ చేసినా, లేదా 1 year 2 years 3 years సిప్పుల్లో పెట్టి మర్చిపోయి వదిలేసిన కొన్ని సంవత్సరాలు, ఒక 8 years 7 years 9 years 10 years ఎన్ని రోజులు వదిలేస్తే అంత ఎక్కువ డబ్బులే మనకు వస్తుందన్నమాట. సో మీరు సావరెన్ గోల్డ్ బాండ్స్ కొనాలా అంటే మీ పిల్లలు చిన్న వయసు అయి ఉండి మీకు కనీసం ఒక 8 నుంచి 10 ఏళ్ళు ఆ డబ్బులతో అవసరం లేదు, ఆ తర్వాత గోల్డ్ కొనుక్కోవాలా అనే ఆలోచనలు ఉంటే మాత్రం సావరెన్ గోల్డ్ బాండ్స్లో కొనుక్కోండి. ఎందుకంటే మనకి ఎప్పుడు పడితే అప్పుడు డబ్బులు అయితే రిటర్న్ రాదు. ఒకవేళ ఇన్ కేసు ఎమర్జెన్సీ అయితే తీసుకోవాలంటే మనకి పెనాల్టీస్ పడతాయి. సో అందుకోసమని నేను ఆ బాండ్స్ జోలికి వెళ్ళలేదన్నమాట. కానీ మీరు అడిగారు కాబట్టి నాకు కూడా ఒక ఆలోచన వచ్చింది, ఒక్కసారైనా కొని పెడదామని. కొంటే మాత్రం ఖచ్చితంగా షేర్ చేస్తానబ్బా. నెక్స్ట్ పీపీఎఫ్ అకౌంటు ఆల్రెడీ ఉండాలంట. అంటే బ్రదరు సిస్టర్ నాకు ఎగ్జాక్ట్ గుర్తులే, నాకు కామెంట్ ఇచ్చిన వాళ్ళు, వీలైతే కామెంట్ పక్కన యాడ్ చేయడానికి చూస్తాను. వాళ్ళు అడిగారు గోల్డ్లో సేవ్ చేస్తున్నాను నేను, సో పీపీఎఫ్ అకౌంటు కంటిన్యూ చేయమంటారా ఆపేయమంటారా? అంత బుద్ధి తక్కువ పని ఇంకోటి లేదబ్బా. మనము గోల్డ్ కానీ, పీపీఎఫ్ కానీ, ఆర్డీలు కానీ, ఫిక్స్డ్ డిపాజిట్లు కానీ ఏమైనా కూడా
నీ దగ్గర 10 రూపాయలు ఉందనుకో, అన్నిట్లో తలా రూపాయి పెట్టుకో. ఎందుకోసమంటే ఒకే రకమైన ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడైనా కొంప ముంచొద్ది. అందుకోసమని నేను కూడా అలానే చేస్తాను. అంటే ఒకే రకమైన ఇన్వెస్ట్మెంట్ చేయను. నేను గోల్డ్లో చూపెడుతున్నాను కదా, మెయిన్ అందుకే ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను. గోల్డ్లోనూ అంత ఎంత సేవ్ చేస్తా, పీపీఎఫ్లోను కడతా, ఆర్డీలోను కడతా, పాప కోసం సుకన్య సమృద్ధి చేస్తాను, బాబు కోసం రికరింగ్ డిపాజిట్ పీపీఎఫ్ ఇట్లాంటివి వేసుకుంటాను. ఇంకా నా పర్సనల్ కోసము కొన్ని ఇన్సూరెన్స్లు వేసి పెట్టుకున్నాను కదా, అంటే రీసెంట్గా ఒక వీడియో చూస్తున్నాను కదా పిఎల్ఐ ఇన్సూరెన్స్లో, అట్లాంటివి. అంటే ఒకే దాంట్లో అయితే అమౌంట్ పెట్టను. నాకు ఒకవేళ ఇన్ కేస్ 10 రూపాయలు వచ్చింది, బల్కీగా వచ్చింది అంటే ఏదో ఫిక్స్డ్గా ఉంది అమౌంట్, అంటే దాంట్లో అంటే దీంట్లో నాకు అవసరం ఇన్ని రోజులకు వస్తుందని మనం ఒక ప్లాన్ చేసుకున్నామంటే పలానా దాంట్లోనే పెట్టేస్తాం. ఇంక దాంతో అవసరం లేదు, మనం గోల్డ్ పక్కన పెట్టుకుందాం కొనేసి అనుకున్నాం అనుకోండి, గోల్డ్ కొనేస్తా. లేదు అలా కాదు, కొంచెం మన సర్కిల్ కొంచెం మంచిగా ఉందన్నమాట, అట్లాంటి వాళ్ళు ఏదైనా మంచిగా రొటేషన్ చేసి పెడతాము అంటే నమ్మకం ఉంది అంటే అలా కూడా రొటేషన్ చేస్తా. ఎందుకోసం అంటే అలా వచ్చిన రూపాయి పోగేసుకొని మనమే ఇన్నాట్లు ఆడగలుగుతాం అనమాట. మనం సంపాదించింది ఒకే సంపాదనతో మాత్రం అన్ని రకాలుగా అయితే కట్టలేమబ్బా. సో కొంచెం తెలివి, కొంచెం నాలెడ్జ్, కొంచెం ఓపిక, కొంచెం సహనం అన్నిటిని పెట్టుబడిగా పెట్టేసుకొని మనం అన్నిట్లో ఒక్కొక్క రూపాయి పోగేసుకుంటూ వద్దాం. మీరు గోల్డ్ కొంటారా, కొనండి. మీ దగ్గర ఒక 2000 ఉందనుకోండి, 1500 పెట్టి గోల్డ్ కొనండి, 500 ఎత్తుపోయి పీపీఎఫ్లో వేయండి. పీపీఎఫ్ మాత్రం ఆపద్దు. నేను పీపీఎఫ్ ఎలా కడతానంటే ప్రతి నెల పీపీఎఫ్ 500 మినిమం, 500 నుంచి 500 ఉన్ని, 600 ఉన్ని, 1000 రూపాయలు ఉన్ని, 1500 ఉన్ని, నెల మొత్తానికి నేను నెలాఖరులోనే సేవింగ్స్ చేస్తానండి. యాక్చువల్గా అందరూ స్టార్టింగ్ ఆఫ్ ద మంత్ 5th లోపల ఏమంటారు, నేను అలా కాదండి. నేను ఒక్కొక్క దానికి అంటే గోల్డ్కి అనేసి, నా పర్సనల్ ఖర్చులు అనేసి, నా మెయింటెనెన్స్ అని అన్నీ చూసుకొని నాకు ఒకేసారి అమౌంట్ రాదనమాట. నేను క్లినిక్ ద్వారా వచ్చేటువంటి అమౌంట్, నాకు కొంచెం ఇట్లా రొటేషన్ చేసుకుంటే వచ్చేటివి ఇట్లాంటివి ఉంటాయి కదా, వాటినంతా చూసుకొని నేను అంటే ఏది ఖర్చు అని కాదు, ఖర్చుగా కాకుండా మిగిలినవి మన సేవింగ్స్లో కూడా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క సేవింగ్ వేసి పెట్టుంటాను కదా, దేనికి ఎంతంత స్ప్లిట్ చేయగలుగుతాం, అంటే ఎంతంత వేయగలుగుతాం, ఈ నెల నాకు ఎంత ఇన్కమ్ వచ్చింది దాన్ని ఎలా డివైడ్ చేసి వేయగలుగుతాం అన్నీ ఇచ్చేసేసుకొని ఎండ్ ఆఫ్ ద మంత్ నా దగ్గర ఎంత ఎక్స్ట్రా అమౌంట్ మిగులుతుందో దాన్ని తీసుకెళ్ళి ఒక సేవింగ్లో పెట్టేస్తాను అనమాట. సో అలా నేను ప్లాన్ చేసుకుంటానే తప్ప నేను గోల్డ్ కొనేస్తున్నాను కాబట్టి పీపీఎఫ్ స్కిప్ చేసేస్తాను, లేదా పీపీఎఫ్ కడుతున్నాను కాబట్టి గోల్డ్ స్కిప్ చేస్తానని అయితే చేయొద్దు. ఎందుకంటే దేని వాల్యుయేషన్ దానికే, దేని గ్రోత్ దానికే ఉంటుంది కాబట్టి మీరు ఖచ్చితంగా రెండిట్లో సేవ్ చేయడానికి అయితే చూడండి. ఇంకా స్కీమ్ గురించి చెప్తాను, దీని డీటెయిల్స్ క్లియర్గా చెప్పే ముందు దీన్ని కొంచెం చూపెట్టేసి మరి చెప్తా రండి. గోల్డ్ స్కీమ్స్ ఎంత అమౌంట్ ఉన్నా మామూలుగా మినిమము మా ఊర్లో 500 నుంచి 5000 వరకు ఉంటుందన్నమాట స్కీము. మామూలుగా ఏ గోల్డ్ షోరూంలో అయినా ఇప్పుడు వచ్చి ఇలానే వేస్తారు. సో మీకు కొంచెం క్లారిటీగా గోల్డ్ స్కీమ్స్ ఎలా ఉంటాయి, ఎట్లా వేస్తాము, ఎలా ఇందులో ఏమేమి బెనిఫిట్స్ ఉన్నాయి కొంచెం చూపెడదాము, క్లియర్గా వివరిద్దాము అని అయితే నేను వీడియోని షూట్ చేస్తున్నానండి. మా ఊర్లో గోల్డ్ స్కీము నేను సేవ్ చేసేది, నా గోల్డ్ ఆర్నమెంట్స్ మ్యాక్సిమం గోల్డ్ షాపింగ్ అంటే నేను మమతాకే వెళ్తానమాట. నాకు బాగా నమ్మకము, చాలా సంవత్సరాలుగా మాకు అలవాటు ఉండేటువంటి షోరూంలో ఇది ఒకటి అనమాట. సో మమతా జ్యువెలర్స్లో గోల్డ్ ఐటమ్స్ మేము 916 కానీ హాల్మార్క్ కానీ ప్రతి ఐటమ్ తెచ్చుకుంటూ ఉంటాము. నేను రీసెంట్గా వేసినటువంటి గోల్డ్ చిట్టు, సో నేను చిట్టు తీరిపోయిందే వేస్తూ ఉంటాను. సో ఇక్కడ ఏమేమి ఉన్నాయి అని చూపెడతాను చూడండి కొంచెం క్లియర్గా. సో 500 నుంచి ఉంది, నెల 500 కట్టుకోవచ్చు. సో మనం 500 లెక్కన 11 నెలలు కట్టాము అనుకోండి, 11 నెలలు మనం కడితే మనకు వాళ్ళు 500 బోనస్ ఇచ్చి, అంటే 11 నెలలకి 11 5 5500 కడితే 500 బోనస్ ఇచ్చి 6000గా ఇస్తారు. ఒక గిఫ్ట్ ఇస్తారనమాట. సో ఇక్కడ మనం 6000 వర్త్ జ్యువెలరీ ఎంత వస్తే అంత కొనుక్కోవచ్చు. నెల అయితే మన గోల్డ్ అయితే క్రెడిట్ కాదు. సో ఈ మెథడ్లోనే ఇస్తారు. మనం ఒక 1000 రూపీస్ లెక్కన కట్టాము, సో మనం 11 నెలలు కడతాం, 11,000, వాళ్ళు ఒక 1000 రూపీస్ బోనస్ ఇస్తారు. సో 1000 రూపీస్ కలిపితే 12,000 వర్త్ ఉన్నటువంటి గోల్డ్ ఏదైనా కొనుక్కోవచ్చు. సో ఇక్కడ వచ్చి కంప్లీట్ కూలీ నిల్లు ఉంటుందన్నమాట, కూలీ ఏం తీసుకోరు. నెక్స్ట్ తరుగులో డిపెండింగ్ అపాన్ ఐటమ్ని పట్టించి మ్యాక్సిమము ఎంత వీలైతే అంత తక్కువ చేసి ఇస్తారు. ఈ ఐటమ్ అంటే మనం స్కీమ్ కట్టిన దానికి వీళ్ళు ఇచ్చేటువంటి గిఫ్ట్ 5 గ్రామ్స్ సిల్వరు ప్లస్ గిఫ్ట్ యాజ్ యూజువల్గా ఇస్తారు. 2000 కట్టినా యాజ్ ఇట్ ఈస్గా మనం ఎంత కడతామో అంత బోనస్ కలుపుతారు. సో 10 గ్రాములు వెండి, 2000 కడితే 10 గ్రాములు వెండి, 3000 కడితే 15 గ్రాములు వెండి ప్లస్ గిఫ్ట్.
అదే 4000 కట్టామనుకోండి 20 గ్రాములు వెండి ఇస్తారు. 5000 లెక్కన కట్టామంటే 25 గ్రాములు వెండి. సో మనం 5000 లెక్కన స్కీమ్ ప్లాన్ చేసుకున్నామంటే 60,000 వస్తుంది. 4000 లెక్కనైతే 48,000 అవుద్ది. 3000 లెక్కనైతే 36,000 అవుద్ది. ఇప్పుడు ఆల్మోస్ట్ మనకి ఒక 48,000కి ఒక సవర్ బంగారు వస్తుంది. లేదు ఒక తులం బంగారు కావాలంటే 60,000 వేసాము అంటే మనం ఒక్క సంవత్సరానికి ఇలా ప్లాన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సిల్వర్ ఒక 25 గ్రాములు మనకి 25 గ్రాములు వెండి కొనుక్కున్నట్టు అవుతుంది ఇదే అమౌంట్కి. నెక్స్ట్ తరుగు కూలీ డిస్కౌంట్స్ ఉంటాయి. మనం రెగ్యులర్గా వెళ్ళి కట్టడం వల్ల మనకు వచ్చేటువంటి బెనిఫిట్స్ అనమాట. నెక్స్ట్ గిఫ్ట్ మనకి ఇచ్చిన ఐటము ఏదైనా ఒకటి గిఫ్ట్ ఇస్తారు. గిఫ్ట్ వద్దంటే కూడా దీంట్లో నుంచి వెండి ఇంకొంచెం ఎక్స్ట్రా తీసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఆప్షన్స్ ఇంకా అది ఫస్ట్ ఆప్షన్ కదా. నెక్స్ట్ నెంబర్ 2 ఆప్షన్ 11 నెలలు కట్టిన తర్వాత 12వ నెలలో మీరు కట్టిన మొత్తం నగదుకి మనం తరుగు మజూరీ లేకుండా హాల్మార్క్ బంగారు ఆభరణాలు తీసుకోవచ్చు. 22 క్యారెట్స్ ఉంది కదా, దానికైతే తరుగు కూలి ఏమి ఉండదంట. మరి వెండి వస్తువులు కూడా తీసుకోవచ్చు. వెండి కూడా తరుగు కూలి ఏమి ఉండదంట. నెక్స్ట్ వెండి ప్లస్ గిఫ్ట్. సో గోల్డ్ స్కీమ్స్లో మనకి ఇన్ని రకాల బెనిఫిట్స్ వీళ్ళైతే అరేంజ్ చేస్తారు. ఇన్ కేస్ మనం కట్టలేదు, కరెక్ట్గా కట్టలేకపోయాము, అప్పుడు ఏమంటారు, ప్రతి నెల ఒక కంతు మాత్రమే కట్టాలా, ఒకే నెల నేను 10 కంతులు కడతాను ఇమ్మంటే ఇవ్వరనమాట. నెలకు ఒక కంతే కట్టాలా. స్కీమ్ టైం వచ్చి 11 నెలలు, పూర్తయిన 12వ నెలలో ఆభరణ ఇస్తారు. సో అయిపోయిన ఒక నెల తర్వాతే ఇస్తారనమాట. మనం కట్టిన ప్రతి నెల కడితేనే, కొన్ని నెలలు కట్టకుండా నిలిపేస్తే 12వ నెలలో బోనస్ బహుమతి లేకుండా కట్టిన డబ్బుకు బంగారు ఇస్తారు. అంటే మేము కొన్ని నెలలు కట్టాము, ఇన్ కేసు మాకు పరిస్థితి బాగా కట్టలేకపోయినాము, సంవత్సరం అయిపోయింది, ఒక 8 నెలలు కట్టి కట్టలేకపోయినాము అంటే మనకి 12వ నెలలో బోనస్ ఇస్తారు కదా. అంటే 1000 రూపాయలు కడితే 1000 రూపాయలు అన్నాను కదా, ఆ బోనస్ లేకుండా మనం ఎంతైతే డబ్బులు కట్టామో దానికి వాళ్ళు బంగారు అయితే ఇచ్చేస్తారంట. స్కీమ్లో వారికి షోరూమ్ ఆఫర్స్, ఇతర ఆఫర్స్ ఏమవుతాయి షోరూమ్లో యాజ్ యూజువల్గా అన్ని ఆఫర్స్ రన్ అవుతుంటాయి. మనకి వీళ్ళైతే తరుగు కూలి లేకుండా హాల్మార్క్ గోల్డ్ అయితే ఇస్తారు. సో ఇదండి గోల్డ్ స్కీమ్ యొక్క డీటెయిల్స్. దీన్ని కొంచెం క్లారిటీగా వివరిద్దాము. కొంచెం గోల్డ్ స్కీమ్ గురించి చాలా డౌట్లు ఉన్నాయి కదా, సో అందుకోసమని నేను ఇలా తీశాను. ఇంకా మనమైతే వీటిలోకి వచ్చేస్తాము. మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళము ఒక్కసారిగా బంగారము అంత డబ్బులు పెట్టి కొనలేము. ఒకవేళ కొన్న తరుగు కూలి మజూరి ఇవన్నీ లాస్ అయిపోతాము. నెక్స్ట్ దాంట్లో ఎటువంటి డిస్కౌంట్స్ లేదు అని బాధపడుతుంటారు కదా, వాళ్ళ కోసం నేను క్లియర్గా సేవింగ్స్ స్కీమ్లో ఏమేమి ఇస్తారని అయితే మీతో షేర్ చేశానబ్బా. సో ప్లాన్ చేసుకోండి. 1 ఇయర్ తర్వాత నేను గోల్డ్ కొనుక్కోవాలి, లేదు నెక్స్ట్ బర్త్డేకో, నెక్స్ట్ ఫెస్టివల్కో, నెక్స్ట్ అక్షయ తృతీయకో, నెక్స్ట్ వచ్చే వాటికి, అంటే మన ఇన్ కేసు ఇప్పటి నుంచి 1 ఇయర్కి ఏమేమి ఫెస్టివల్స్ వస్తాయి అట్లా ప్లాన్ చేసుకోండి. గురుపుష్యమే అనుకోండి, నవంబర్లో వచ్చేదనుకో, నెక్స్ట్ జనవరిలో వచ్చేదనుకో ప్లాన్ చేసుకొని ఇప్పటి నుంచి నేను ఒక్క సవర్ బంగారు కొనుక్కోవాలి, 1 గ్రామ్ బంగారు కొనుక్కోవాలి, 10 గ్రాములు కొనుక్కోవాలి, దాని తగ్గట్టుగా నేను 500 నుంచి స్కీమ్ ఉందండి మాకైతే. సో ఇట్లాంటి స్కీమ్స్ మీ చుట్టుపక్కల ఉండేటువంటి నమ్మకమైన ట్రస్ట్ వర్తి షోరూమ్స్ ఏమున్నాయి అందులో వెళ్ళి కట్టండి. సో అందులో కట్టుకున్నాము అంటే మనకి తరుగు కూలీ లేకుండా గోల్డ్ అయితే మనకు అందుద్ది అనమాట. సో ఎవరికైనా కావాలంటే ఖచ్చితంగా ఈ మెథడ్లో అయితే ప్లాన్ చేసుకోండి. నెక్స్ట్ గోల్డ్ ఇన్వెస్ట్ చేస్తున్నాము, వేరే ఇన్వెస్ట్మెంట్స్ చేయమంటే మాత్రం అది రాంగ్ స్టెప్ అండి నిజంగానే. ఇందులో ఈక్వలైజ్ చేసుకొని మీరైతే షేర్ చేసుకొని కొనుక్కోండి. నేను ఒకవేళ కాయినే కొనుక్కోవాలనుకుంటే మీరు ఒక 500 తగ్గించుకొని 2వ నెలలో దాన్ని పొదుపు చేసుకొని ఆ గోల్డ్ కొనండి. మన సేవింగ్స్ పీపీఎఫ్ లాంటి. సో ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ వాళ్ళు ఆశ కదా బంగారు గోల్డ్ అంత పోగేసుకోవాలా అని. మన లేడీస్ కోసమైనా కొంచెం పోగేసుకొనైనా మనం కొనుక్కోవాలంటే కనీసం నెల మొత్తానికి 500తో సేవ్ చేసుకుంటూ వచ్చినా కూడా 1 గ్రామ్ బంగారు సంవత్సరం తిరిగే కొంది సేవ్ చేయొచ్చండి. ఎంత సంపాదన లేకపోయినా, ఈవెన్ స్టూడెంట్స్ అయినా కూడా, అసలు మాకు ఆదాయమే లేదనుకునే వాళ్ళైనా 1 గ్రాములో కమ్మలు వస్తాయండి, 1 గ్రాములో ఉంగరాలు వస్తాయి, 1 గ్రాములో బంగారు వస్తుంది. మన ఒంటి మీద బంగారు వేసుకోవాలని ఆశ ఉంది, గోల్డ్ బంగారం కొనుక్కోవాలని ఆశ ఉంది, కానీ ఒక్కసారిగా మేము గోల్డ్ కొనలేము అనుకునే వాళ్ళు సేవింగ్ స్కీము బెస్ట్ ఆప్షన్ అంటానండి. ఖచ్చితంగా కాయిన్స్ కడ్డీలో రూపులో కాకుండా సేవింగ్ స్కీమ్లో వేసుకున్నారంటే మంచి ఆఫర్స్తో మన తరుగుకులు లేకుండా బంగారు కాస్ట్తోనే గోల్డ్ కొనుక్కోవచ్చు. సో నేను ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. నేను ఇలానే ఫాలో అయ్యి కొంటా ఉంటానండి. నేను వేసుకున్నటువంటి ఈ హారం కూడా సేవింగ్ స్కీమ్లో కట్టి కొన్నది అనమాట. సో నాకు కొన్ని ఎట్లా బర్త్డేకి ఒకటి కావాలా, లేదంటే పూజకు ఒకటి కావాలా, ఫంక్షన్ ఒకటి కావాలా, అట్లా ఒకటి వేసుకుంటూ వస్తా ప్లాన్ చేసుకుని 1 ఇయర్ ముందు. సో మీకు ఎవరికైనా ఇలా ప్లాన్ చేసుకుని మనం గోల్డ్ కొనుక్కోవాలని ఆశ ఉంటే
ఐడియా ఉంటే మాత్రం ఖచ్చితంగా ఫాలో అవ్వండి. నా సీక్రెట్ ఆఫ్ సేవింగ్ స్కీమ్స్ అయితే ఇవేనమాట. సో నేను క్లియర్గా మీతో షేర్ చేస్తాను అనుకుంటాను. ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఓకే బాయ్, సీ యూ.